మనకి ఐటీబీపీ అనమాట. ఐటీబీపీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 194 వేకెన్సీస్ ట్రేడ్స్ మ్యాన్ అనమాట. కానిస్టేబుల్కి సంబంధించి 2 నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ అయితే అయ్యాయన్నమాట. ఇదైతే మనకి కానిస్టేబుల్ టైలర్ ట్రేడ్లో ఒక 18 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్కి బోత్ అనమాట. అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. కానిస్టేబుల్ కాబ్లర్ అనమాట, బూట్ మేకర్ అంటారు, ఒక 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ బోత్కి ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి 20th జూలై 2021 స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 18 ఆగస్ట్ అనమాట. 18 ఆగస్ట్తో అయితే అయిపోతుంది. అలాగే రెండో నోటిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్, ట్రేడ్స్ మ్యాన్, బార్బర్, సఫాయి కర్మచారి అండ్ గార్డెనర్ అనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ రోజే స్టార్ట్ అవుతున్నది అనమాట. 28th జూలై 2024. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇచ్చి 26th అనమాట ఆగస్ట్ 2024 11:59 PM దాకా అవకాశం అయితే ఉన్నదనమాట. ఇంకా కానిస్టేబుల్ బార్బర్ అనమాట, హెయిర్ కటింగ్, దీంట్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ బోత్కి ఒక 5 అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ సఫాయి కర్మచారి, దీంట్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే కానిస్టేబుల్ గార్డెనర్ ఇంకొక 37 దాకా ఉన్నాయన్నమాట. టోటల్గా 143 దాకా ఇవి ఉన్నాయి. అవి ఒక 51, టోటల్గా 194 వేకెన్సీస్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ అన్నిటి కూడా మనకి లెవెల్ 3 ఆఫ్ 7th CPC ప్రకారం మీకు 69,100 రూపీస్ దాకా కూడాను ప్లస్ అదర్ అలవెన్సెస్తో మీకు పే స్కేల్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ అనమాట, పర్మనెంట్ జాబ్స్, మీకు అలవెన్సెస్ అన్నీ కూడాను అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి కానిస్టేబుల్, బార్బర్, సఫాయి కర్మచారికి సంబంధించి 18 to 25 అనమాట. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. 10th క్లాస్ అయితే పాస్ అయ్యి అయితే ఉండాలన్నమాట కంపల్సరీగా. అలాగే దాంతోపాటు మీకు ఆ యొక్క బార్బర్ లేదంటే మనం ఏదైతే దానికి అప్లై చేస్తామో ఆ ట్రేడ్కి సంబంధించిన ప్రొఫెషన్లో మీకు టెస్ట్ అయితే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కానిస్టేబుల్ గార్డెనర్కి సంబంధించి 18 to 23 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. 10th క్లాస్ అయితే పాస్ అయ్యి అయితే ఉండాలి. ఇంకా కూడా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట గార్డెనింగ్లో. అలాగే 1 year సర్టిఫికేట్ ఫ్రమ్ ITI లేదంటే వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదంటే ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా కూడా మనకి 2 years డిప్లొమా ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే 2 years డిప్లొమా ఉన్నా లేదంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా లేదంటే 1 year ఈ యొక్క ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి ఏజ్కి సంబంధించి 2 dates అయితే ఇచ్చారనమాట. ఈ 2 days మధ్య కనుక మిడ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది. సపోజ్ మీరు ఈ బార్బర్ సఫాయి కర్మచారికి తీసుకుంటే 27 ఆగస్టు 1999, అలాగే 26th ఆగస్టు 2006 అనమాట. ఈ 2 dates మధ్య కనుక మీ DOB ఉంటే సరిపోతుంది. ఇంకా గార్డెనర్కి సంబంధించి కూడా 2 dates ఇచ్చారు. 27 ఆగస్టు 2001 అలాగే 26th ఆగస్టు 2006 అనమాట. ఈ 2 dates మధ్య కనుక మీ యొక్క DOB ఉంటే సరిపోతుంది. మనకి పైన చెప్పినటువంటి ఒక 23-25 ఇయర్స్కి అదనంగా SC ST వాళ్ళకి 5 years, OBC NC అంటే నాన్ క్రిమినల్ ఇయర్కి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక 3 years, మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లు OBC వాళ్ళకి ఒక 6 years, ఇవన్నీ కూడాను. ఇంకా SC ST వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ 8 years, ఇవన్నీ కూడాను యాజిటీజ్గా యొక్క ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. దీనికి సంబంధించి మనకి హైట్ అయితే ఇచ్చారనమాట. బార్బర్ సఫాయి కర్మచారికి సంబంధించి 170 centimeters హైట్ అనమాట ఫర్ మేల్, 150 centimeters ఫర్ ఫీమేల్ అనమాట. చెస్ట్ 80 centimeters, 5 centimeters ఎక్స్పాండబుల్ అనమాట. ఇంకా ST క్యాండిడేట్స్ అండ్ షెడ్యూల్ ట్రైబ్కి 162.5, తర్వాత ఫీమేల్కి వచ్చేసరికి 150 centimeters అయితే సరిపోతుంది అనమాట. అలాగే మన గార్డెనర్కి సంబంధించి 167.5 centimeters మేల్ అనమాట, 157 centimeters ఫీమేల్. అలాగే ST వాళ్ళకి 162.5, 150 centimeters అయితే ఫీమేల్కి అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మొదట PET కండక్ట్ చేస్తారు, పెట్ అనమాట. తర్వాత PST కండక్ట్ చేస్తారు, తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. జనరల్, OBC, EWSకి మాత్రం 100 rupees ఫీజు పే చేస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మన పెట్కి సంబంధించి 1.6 kilometers రేస్ అనమాట. అలాగే ఫీమేల్కి వచ్చేసరికి
800 మీటర్స్ రేస్ అనమాట. లాంగ్ జంప్, హై జంప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పిఎస్టీ అయితే ఉంటుంది, స్టాండర్డ్స్, హైట్ అవన్నీ కూడా మెజర్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఒక 50 మార్క్స్కి చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదనమాట మనకి సెలక్షన్ ప్రొసీజరు. అలాగే మనకి ఇక్కడ టైలర్, కాబ్లర్కి సంబంధించి 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి, 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే 1 year సర్టిఫికేట్ అయినా ఉండాలన్నమాట ఐటీఐ నుంచి. ఏదైనా 2 years డిప్లొమా ఉన్నా కూడాను ఈ యొక్క టైలరింగ్లో కానీ కాబ్లర్లో కానీ ఆ ట్రేడ్స్లో ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి కూడా 18 to 23 years ఏజ్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి. ఫ్రెండ్స్ ఇంకా అదర్ ఇవి కూడాను దీనికి కూడా యాస్టీస్ కూడాను సరిపోతాయి అనమాట. 167.5 centimeters అయితే హైట్ ఉండాలి, 157 centimeters అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి అనమాట, 162.5 centimeters ఎస్టీ క్యాండిడేట్స్ మేల్, 150 centimeters పర్ ఫీమేల్ అనమాట ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి. దీనికి కూడా మనకి అదర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను రూల్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే దీంట్లో లాగిన్ అయితే అవ్వచ్చు డైరెక్ట్గా. లాగిన్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్, ఐడి, అలాగే ఇక్కడ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లేదంటే రిజిస్టర్డ్ హియర్ అని దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మెన్షన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి, సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ వాడు జనరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 8 to 16 క్యారెక్టర్స్ మధ్య అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ నుంచి మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అట్లాగే సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి మనం చూజ్ చేసుకొని అదైతే ఇక్కడ మనం ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే రెస్టోర్ చేసుకునే పర్పస్ కోసం ఇంకా క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ మనం ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అయితే అయ్యా. ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ లైవ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి లైవ్ అప్లికేషన్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్, అలాగే కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్లో వేరియస్ ట్రేడ్స్ అయితే వస్తున్నాయి. అలాగే మనకి హెడ్ కానిస్టేబుల్, మిడ్ వైఫ్, హెడ్ కానిస్టేబుల్ ఎడ్యుకేషన్, అలాగే స్ట్రెస్ కౌన్సిలర్, హిందీ ట్రాన్స్లేటర్, స్టాఫ్ నర్సు, అలాగే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటిది మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం గతంలో అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ అయితే వస్తాయి, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొదట ప్రొఫైల్ డీటెయిల్స్ అన్న దీని మీద క్లిక్ చేసి మొదట ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అలాగే ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ, ఇవన్నీ వచ్చాయి అనమాట ఆటోమేటిక్గా. ఫ్రెండ్స్ ఇవన్నీ నేను గతంలో ఎంటర్ చేశాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా అయితే వచ్చాయి. మీరైతే ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది, మనం అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి రిజిస్ట్రేషన్లో కంట్రీ ఇండియా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్టేట్, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇంకా టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కిందకైతే వచ్చేస్తాయి అనమాట. మీ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, హిందూ, ముస్లిం అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నెక్స్ట్ నోట్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి, కిందకి రావాలి. ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, మీకు ఏదైనా స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక రిప్రజెంటేటివ్ స్టేట్, కంట్రీనా, ఇంకా యూనివర్సిటీ లెవెల్ ఏదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకొని నో పెడితే అవసరమైతే లేదనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది. మొదట 10th క్లాస్కి సంబంధించి 10th పాస్ హై స్కూల్ స్టడీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కూల్ నేమ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. అట్లాగే మీరు నెక్స్ట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పోస్ట్కి సంబంధించి మనకి ఏదైతే అవసరమో అన్నీ ఇక్కడైతే ఉంటాయన్నమాట. 10th పాస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ రెస్పెక్టివ్ ట్రేడ్, అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఐటీఐలో కూడా మనకి ఇక్కడ వేరియస్ ఇవైతే ఉంటాయన్నమాట. అన్నీ కూడాను మీరు దేంట్లో అయితే చేస్తున్నారో ఐటీ అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు.
ఇక్కడ ఈ పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారనమాట వరుసగా మనకి 10th క్లాస్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు, దాంతోపాటుగా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ అనమాట. ఇందాక మనం చెప్పినట్టుగా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఆ క్వాలిఫికేషన్లో. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట మీకు. అక్కడ క్వాలిఫికేషన్లో వాళ్ళు ఏదైతే అడిగారో అన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకి ఉంటాయన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఒక ఆప్షన్ అనమాట. 10th క్లాస్తో పాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ రెస్పెక్టివ్ ట్రేడ్, ఇది ఒక ఆప్షన్ అనమాట. లేదంటే మనకి ఇక్కడ 1 year సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ 2 years డిప్లొమా అనమాట. ఇలాగ అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు ఉంటాయి అనమాట. అది మీరు జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకొని మీరు అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు 10th క్లాస్తో పాటు ఫ్రెండ్స్ మీరు 10th క్లాస్తో పాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే 10th క్లాస్తో పాటు 1 year సర్టిఫికేట్ ఫ్రమ్ ITIA లేదంటే వొకేషనల్ ఇన్స్టిట్యూట్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. తర్వాత డిప్లొమా, ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఇందాక చెప్పిన ఆప్షన్స్ వరుసగా 3 ఉన్నాయన్నమాట. సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే దానికి సంబంధించినటువంటి ఏ ఇన్స్టిట్యూట్ చదువుకున్నారు, పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఎంటర్ చేసి ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది దీని మీద క్లిక్ చేసి అదైతే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. జెండర్ మీరు మేలా ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ. అలాగే మేటర్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా విడోనా డైవర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ SC ST UR ఇవి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సర్వీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఇక్కడ ఇవైతే ఉన్నాయన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ITBP వాళ్ళైతే ఇది తీసుకోవాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇది తీసుకోవాలి. ఇంకా ప్రైవేట్ PSC అన్ఎంప్లాయిడ్ అయితే ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కనుక మీరు 1980-89 మధ్య నివసించి ఉంటే ఈ ఆప్షన్ ఉంటాయి ఇక్కడ. అలాగే ఈ యొక్క డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్ కిల్డ్ అనమాట. ఈ యొక్క రైడ్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తీసుకోవాలి. ఇంకా గుజరాత్ రైడ్స్ విక్టిమ్స్ అయితే ఈ 3 ఆప్షన్. ఈ 3 సంబంధించిన వాళ్ళైతే ఎటువంటి మనకి సంబంధం లేకపోతే వాడితే లాస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ కిందకి వచ్చేస్తే ఆర్ యూ అండర్ గోయింగ్ ఇంటర్న్షిప్ అంటున్నారు, అయితే అవసరం అయితే లేదు. ఆర్ యూ రిసీవ్డ్ MBBA ఇది కూడా మనకు సంబంధం లేదనమాట. సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది, మీకు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. 30 to 100 KB మధ్య. సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి 50 to 30 KB మధ్య అనమాట. ప్లస్ తర్వాత ఇక్కడ డిక్లేర్ అనేది దీని మీద టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ అప్లై అనే బటన్ దీని మీద క్లిక్ చేసాం అనమాట. ఆటోమేటిక్గా ఇలా అయితే వచ్చింది. ఇక్కడ గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట. ఇక్కడ SC ST వాళ్ళకి ఎవరికైతే ఫీజు లేదో వాళ్ళకి ఇక్కడ 0 ఫీజు అప్లికబుల్ అని వస్తుంది. లేకపోతే ఫీజు అయితే చూపిస్తున్నాను 100 రూపీస్, అదైతే పే చేసుకోవచ్చు. లేని వాళ్ళకి 0 ఫీజు అని వస్తుంది. అప్లై అని వస్తుంది, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది అనమాట. డిక్లరేషన్ ఐ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అనే బటన్ వచ్చింది ఆటోమేటిక్గా, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ వచ్చింది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ యూఆర్ ఎగ్జాంపుల్ ఫర్ పేయింగ్ ఫీజు అని వచ్చింది. ఫీజు అని వల్ల ఫీజు వస్తుంది అనమాట. ఇక్కడ ఫీజు పే చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అన్నీ వచ్చాయి. ఐ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ వచ్చింది ఆటోమేటిక్గా, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం దానికైతే సబ్మిట్ అయితే చేసామన్నమాట. ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో వస్తాయన్నమాట. ITBP సంబంధించి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ కాపులర్కి అప్లై చేసామన్నమాట. సపోజ్ జనరల్ అనమాట. ఇక్కడ ఈవెంట్ అప్లికేషన్ ఫామ్ దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు అడ్మిట్ కార్డ్ అప్పుడు దీని మీద డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 194 ట్రేడ్స్మెన్ ఏదైతే ఉందో వేరియస్ ట్రేడ్స్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై అయితే చేసుకో అన్ని వరుసగా వస్తాయి అనమాట.